సో స్ట్రోక్ ఎప్పుడు కూడా ఎంత ఫాస్ట్గా ఐడెంటిఫై చేసి అంత తొందరగా మెడికేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ బర్డెన్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు స్ట్రోక్ వచ్చి చీకలు పడిపోయింది అనుకోండి, కొన్ని గంటలు లీడ్ చేసింది అనుకోండి, అది జీవితాంతం వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్యామిలీలో ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది, జాబ్, ఎవ్రీథింగ్ సఫర్ అవుతారు. కాబట్టి వెంటనే ఇట్లా అంటే తెలిసిన డాక్టర్ అని చెప్పేసి, ఆర్ఎంపీ దగ్గరికి అని చెప్పేసి, ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి తర్వాత స్కాన్ చేయించుకొని ఆ క్రూషియల్ టైం అనేది దాటిపోతున్నారు. గోల్డెన్ అవర్ దాటిపోతున్నారు. కాబట్టి ఇట్లా కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, సో చేయికాలు పడిపోయింది, మాట తేడా వస్తుంది, బాడీలో కంప్లీట్గా ఏదో ఒక డిఫరెన్స్ ఉంది అనుకోండి, రష్ టు హాస్పిటల్. కొంచెం పెద్ద సెటప్ అంటే మనకి న్యూరో ఎక్విప్మెంట్ ఉన్న సెటప్కి తీసుకెళ్తే వెంటనే స్కాన్ చేస్తారు, ఐడెంటిఫై చేస్తారు, దానికి మెడికేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ నార్మల్ అయిపోతుంది. వాళ్ళు ఈ 3-4 అవర్స్ చేసే డిలే వల్ల వాళ్ళ లైఫ్ లాంగ్ సఫర్ అవుతుంటారు. సార్, యాజ్ యూ మెన్షన్ ఇందాక పెరాలసిస్ వస్తూ ఉంటుంది అని చెప్పారు కదా. ఇప్పుడు సార్, స్ట్రోక్ వచ్చే ముందు టైంలో అలాంటి పెరాలసిస్ వచ్చే సిచ్యువేషన్ ఏమన్నా ఉంటుందా, లేదంటే? అంటే కొన్నిసార్లు వార్నింగ్ సైన్స్ అంటాం. ఓకే, ఫస్ట్ బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోవచ్చు, దానివల్ల వన్ సైడెడ్ వీక్నెస్ రావచ్చు, అంటే హ్యాండ్ పడిపోవచ్చు, అడుగు తడబడవచ్చు, మాట తడబడవచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు మళ్ళీ బ్లడ్ వెజల్ అనేది నార్మల్ అయిపోతుంది, సో వెంటనే రికవర్ అయిపోతారు. దానివల్ల డిలే చేయొద్దు, ఎందుకంటే ఒకసారి స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చినాయి అనుకోండి, రికవర్ అయినప్పుడు కూడా మళ్ళీ ఫ్యూచర్లో ఫర్దర్గా ఎనీ టైమ్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక పేషెంట్ అడ్మిట్ అయి ఉన్నారు, 8 years. సో 2 times ఇంట్లో మాట తడబడింది, చేయకాలు ఇబ్బంది అయింది, మళ్ళీ విత్ ఇన్ మినిట్స్లో రికవర్ అయింది. ఆ నడక తడబడినప్పుడు కింద కూడా పడిపోయింది. ఓకే, సో మళ్ళీ వాళ్ళు ఏంది నార్మల్ అయిపోయినా కదా ఓకే అన్నారు. నేను అప్పటికే చెప్పా ఇవి అడ్మిట్ కమ్మని. సో నెక్స్ట్ అయిన తర్వాత వాళ్ళు అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయినప్పుడు మనకు స్కాన్ చేస్తే నార్మల్గానే ఉంటుంది, ఎందుకంటే బ్లడ్ వెజల్ రికవర్ అయిపోయింటుంది కాబట్టి మనకు క్లాట్ కనిపించదు. మనకు వీక్నెస్ ఉంది అంటే క్లాట్ కనిపించాలి డెఫినెట్గా. సో అలా లేదు. తర్వాత అబ్జర్వేషన్ పెట్టాం, మళ్ళీ అటాక్ వచ్చింది. ఇక్కడ అటాక్ వచ్చినప్పుడు స్కాన్ చేస్తే బ్రెయిన్ లో క్లాట్ కనిపిస్తుంది, అబ్జర్వేషన్ పెట్టినప్పుడు. సో క్లాట్ కనిపిస్తుంది. సో మనం ఆల్రెడీ మెడికేషన్ స్టార్ట్ చేసినాం కాబట్టి దాదాపు తను ఇప్పుడు మళ్ళీ డెఫిసిట్ అనేది లేదు, నార్మల్. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్, మాకు తెలియని చాలా విషయాల గురించి, కామన్గా జరిగే థింగ్స్ గురించి కూడా చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Volgo Health. Don't forget.